అయితే మరి ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే కనుక సమూయేలు తన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభు కొరకు నిలబడిన విధానం గురించి మనకు ప్రభువు నేర్పుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాక్య సందేశము మరి ప్రతి ఒక్కరికి కూడా, మరి స్థానిక సంఘ బిడ్డలకి, మరి యవనస్తులకి, మన సహవాస బిడ్డలందరికీ కూడా మరి ఉపయోగకరమైన మాటలు కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి సమూయేలు గారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ కుళ్ళిపోయినటువంటి సమాజంలో మంచి బ్రతుకు బ్రతికిన వ్యక్తిగా మనకు సమూయేలు గారు కనిపిస్తూ ఉన్నారు. ఎందువలనంటే మరి సాధారణంగా ఒక వ్యక్తిని ప్రభావితం చేసే ప్రదేశాలు ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఒకటి మన కుటుంబం మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. రెండవది మనం నివసిస్తున్నటువంటి సమాజము మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మూడవదిగా మన యొక్క సంఘము మనల్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సందర్భంలో అది సమాజంలో అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, లేదంటే సంఘంలో అవ్వచ్చు, జరుగుతున్న పరిస్థితులను బట్టి, జరుగుతున్న పనులను బట్టి వ్యక్తులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, వారు మారిపోతూ ఉంటారు. ఎందుకంటే సమాజంలో పరిస్థితులు బాగలేకపోయినా, సంఘంలో పరిస్థితులు బాగలేకపోయినా, లేదంటే కుటుంబంలో పరిస్థితులు బాగలేకపోయినా, మరి ఆ వ్యక్తి ప్రియజనుడు ఆత్మీయమైన వ్యక్తి అయితే కనుక ఆ వ్యక్తి మరి ఆత్మీయంగా దిగజారిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక మామూలు వ్యక్తి అయితే కనుక ఆయన మానసికంగా, మరి అవిశ్వాస అయితే కనుక మానసికంగా కృంగిపోవడానికి అవకాశం ఉంటుంది పెద్దనులరా. అయితే మరి సమూయేలు గారు జీవించిన కాలాల్లో మన జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కనుక ఈ 3 ప్రాంతాలు వచ్చి 3 పరిస్థితులు కూడా అంత మంచిగా ఏమీ కూడా లేవంటండి. కుటుంబం యొక్క పరిస్థితి సరైన రీతిలో లేదు, సమాజం యొక్క పరిస్థితి సరైన రీతిలో లేదు, సంఘం యొక్క పరిస్థితి కూడా సరైన రీతిలో లేదు. అది ఎప్పుడంటే సమూయేలు గారు జీవిస్తున్న కాలం అవ్వచ్చు, లేదంటే సమూయేలు గారు రావడానికి ముందు కాలం అవ్వచ్చు. అక్కడ పరిస్థితులు అక్కడ ఆ విధంగా కనిపిస్తున్న విధానం మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ముందుగా సమూయేలు గారు ఆయన యొక్క సమాజాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆయన రాకముందు లేదంటే ఆయన పుట్టకముందు ఆ ప్రాంతము లేదంటే ఆ పట్టణము యొక్క పరిస్థితి ఎలా ఉందని మనం ఆలోచించుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం భాగం చూద్దాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని వర్లారా, ఇక్కడ సమూయేలు పుట్టకముందు మరి ఆ న్యాయాధిపతుల యొక్క పరిపాలన దినాలలో ఎలా ఉందంటే కనుక రాజు లేనట్టుగా ప్రతివాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే 19వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. 19వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో సరిపోతామ్మా. మరి 19వ అధ్యాయం వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలీయులకు ఎవరు లేరండి? రాజు లేడు. అదేవిధంగా 21వ అధ్యాయము 25వ వచన భాగాన్ని కూడా చూసుకుందాం. 21వ అధ్యాయము చివరి అధ్యాయము 25వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును కూడా తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే సమూయేలు జన్మించడానికి ఆ ముందు దినాలు ఎలా ఉన్నాయంటే కనుక ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకు ఎవరు లేరు? రాజు లేడు, అధికారి లేడు, యజమానులు లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రతి మనుషుడు కూడా తన ఇష్ట ప్రకారముగా వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ రోజు సమాజం ఎలా ఉందంటే కనుక ఎవరిష్టము వాళ్ళది. ఒకవేళ ఏదైనా నువ్వు ఇదెందుకు చేస్తున్నారంటే కనుక నా ఇష్టం, ఇలాగెందుకు మాట్లాడుతున్నారంటే కనుక నా ఇష్టం, నన్ను అడిగేవాడు ఎవడు, నన్ను కొట్టేవాడు ఎవడు, కానీ నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడతాను, నా ఇష్టానుసారంగా నేను మసులు కొంటాను, ఒకరికి భయపడవలసిన పని లేదు. అంటే ఆ రోజు దేవుని భయము లేదు, మనుషుల భయము లేదు. ప్రియదేని వల్లారా, ఎవరి భయం లేకుండా ఆ రోజు సమాజంలో నుండి ఇశ్రాయేలీయులు ఎలా జీవిస్తున్నాడు కనుక విచ్చలవిడిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రియదేని వల్లారా, అంత మాత్రం అంటే కనుక చూడండి 19వ అధ్యాయంలో ప్రియదేని వల్లారా మనం చూసినట్లయితే చాలా భయంకరమైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 19 అధ్యాయం అంతా కూడా ఒకసారి మీరు ధ్యానం చేయండి. ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, ఆ భయం లేనిగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఎలా ఉందంటే కనుక మగవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఆడవాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోతున్న సందర్భాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. భయంకరమైన దినాలు ఆ రోజు సమాజము చెడిపోయింది ప్రియదేవులారా. చూడండి ఆ 19 అధ్యాయము 20వ వచనం చూడండి క్లుప్తంగా. ఆ ముసలివాడు నీకు క్షేమము కలుగును గాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచుము. కాబట్టి ఈ 19 అధ్యాయం మనం చూసినట్లయితే కనుక ఆ ఇశ్రాయేలు మరి లేవీయుడు అనేటువంటి ఒకడు ఎఫ్రాయిము మరి ఆ పట్టణంలోకి వెళ్ళినట్లుగా, మరి ఒక ఉపపత్నిని ఆయన ఉంచుకున్నట్లుగా ఆయన పెళ్లి చేసుకుంటే మనం చూస్తూ ఉన్నాము. ఆయన బెత్లెహేముకి ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నాడు. చీకటి పడిపోయింది. మరి చీకటి పడిపోతే మరి ఈ ప్రాంతం గుండా వెళ్ళడం క్షేమం కాదని చెప్పి వాళ్ళు ఒక ప్రాంతంలో వారు తలదూచుకోవడానికి వారు ఆగారు. ఒక ముసలివాడి ఇంటికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక ఇక్కడ 21వ వచనంలో మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్తూ ఉన్నాడు. అంటే రాత్రులు ఒంటరిగా గడిపే అవకాశం అక్కడ లేదు. అంటే ఆ రోజు సమాజము, ఆ పట్టణం, ఆ ప్రాంతం ఎలా ఉందంటే కనుక భయంకరంగా తయారైపోయింది. మగవారని లేదు, ఆడవారని లేదు, వారు పాడు చేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రియదేవులారా. మరి ఆ యొక్క మనుషులు వారు అంటూ ఉన్నారు చూడండి, తన ఇంట అతను చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచెను. అప్పుడు వాళ్ళు కాళ్ళు కడుగుకొని అన్నపానలు పుచ్చుకుని వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు, ఎవరండి పోకిరీలు అంటే ఆ ఊరంతా కూడా పోకిరీలతో నిండిపోయింది. అల్లరి చేసే వారితోటి, గొడవలు పెట్టుకునే వారితోటి ఆ నిండిపోయింది. కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషులని మేము ఎరుగునట్లు అతను బయటికి తెమ్మని ఆ ఇంటి యజమానిని ఆ ముసలివానితో అంటూ ఉన్నారు. నీ ఇంటికి ఎవరు వచ్చారో మేము చూసాము, వాళ్ళని బయటికి పంపించమనే సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆ ముసలి వ్యక్తి అతను ప్రాధేయపడ్డాడు, అయినప్పుడు కూడా ఇది తగదని చెప్పాడు, అయినప్పుడు కూడా వారు వినని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అది చివరిగా ఆ మనుషులకు ఉపపత్నిని తీసుకుని వెళ్ళారు. వారు ఆ రాత్రి అంతా కూడా ఆమెను చెరిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియతులారా. చూడండి, 6 దినాల్లో సమాజం ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉందంటే కనుక మనం చదువుకోవడానికి కానీ వివరించడానికి కూడా మనకి వీలు లేనటువంటి పరిస్థితులు ఆ రోజు సమాజంలో ఉన్నాయి. ఇది ఎప్పుడంటే కనుక మనం నేర్చుకుంటున్నా, మనం ధ్యానం చేస్తున్నటువంటి సమూయేలు అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి రాకముందు ఆ పట్టణం యొక్క పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి ప్రియతులారా. సమాజం యొక్క పరిస్థితులు అసలు ఏమీ కూడా బాగలేదు కదండి. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏమైనా మన ప్రాంతాలు ఏమైనా ఎలా ఉన్నాయంటారా? ఈ వాక్యాన్ని సరితూగుతున్నాయా లేదా? ఈరోజు మనం చూస్తున్నట్లయితే కనుక ఎంతకంటే భయంకరమైన ఘోరకరమైన పరిస్థితులు ఈరోజు సమాజం జరుగుతూ ఉన్నాయి. పొద్దుడే మనం న్యూస్ పేపర్ చూసినా, లేదంటే న్యూస్ చూసినా, లేదంటే మొబైల్ ఆన్ చేసినా విచిత్రమైన పరిస్థితులు మనకి న్యూస్లో తారాసన పడుతూ ఉన్నాయి. చిన్నపిల్లల్ని పాడు చేయడము, లేదంటే కనుక ఇక చూస్తూ ఉన్న భయంకరమైన పరిస్థితులు, ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళలు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులను అవ్వచ్చు, వాళ్ళని పాడు చేయడము, చంపడము, దొంగతనాలు, హత్యలు, నరహత్యలు కదండి. భయంకరమైన న్యూస్లు మనం వింటూ ఉన్నాం కదండి. ఆ రోజు సమయాలు జన్మించక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈరోజు సమాజం యొక్క పరిస్థితులు కూడా మన కంటికి అలాగే కనిపిస్తూ ఉన్నాయి కదండి. అదేవిధంగా మరి పురుషులు పెళ్లి చేసుకోవడానికి కూడా ఈరోజు మరి సుప్రీంకోర్టు వారికి పర్మిషన్ ఇస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు అలాంటి కార్యాలు జరిగాయి. ఈరోజు ఇంకా పబ్లిక్గా చట్టపరమైన కార్యక్రమాలు చేసుకోవడానికి మరి చట్టం కూడా వాళ్ళకి అనుకూలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే సమాజం ఏమాత్రం కూడా బాగాలేదు. సమయాలు భూమి మీదకి రాకముందు పరిస్థితులు ఏమాత్రం కూడా బాగాలేదు ప్రియదేవులారా. అయితే సమాజం అయితే పాడైపోయింది, సమాజంలో యొక్క పరిస్థితులు అయితే బాగాలేదు. అయితే మరి కుటుంబం యొక్క పరిస్థితులు ఏమైనా బాగున్నాయని మనం ఆలోచిస్తున్నట్లయితే కనుక సమూయేలు యొక్క కుటుంబ పరిస్థితులు కూడా ఏమాత్రం కూడా బాగోలేదండి. మరి సమూయేలు యొక్క తల్లిదండ్రులు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రియదేవులారా, మరి తండ్రి గారు ఎలకనగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఎంతమంది అండి? 2 భార్యలు మరి ఉన్న సందర్భం ఆ కుటుంబంలో మనకి కనిపిస్తూ ఉంది. మరి ఒకరి వ్యక్తి ఏమో పెనిన్న, రెండో వ్యక్తి ఏమో హన్నాగా మనకి చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ సందర్భాల్లో మనం ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రియతులారా. మరి 2 భార్యలు కలిగినటువంటి కుటుంబంలో ఏమైనా సమాధానంగా ఉంటుందంటారా?
సంతోషంగా ఉంటుందంటారా? లేదు, ఏదో సమస్య ఏదో గొడవ ఖచ్చితంగా కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ అన్నగారు మనం చూసినది కనుక ఆ కుటుంబంలో ఏముందంటే కనుక సవితుపోరు మనకి కనిపిస్తూ ఉంది. అంత మాత్రమేనంటే కనుక అది అంత మాత్రమే కాదు, మరలా అక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కనుక ఒక వ్యక్తికి పిల్లలు ఉన్నారు, ఇంకొక స్త్రీకి పిల్లలు లేరు కదండి. ఒక స్త్రీకి కుటుంబంలో ఉండకూడని సమస్యలు ఈ రెండే, కానీ ఈ రెండు సమస్యలే ఆ కుటుంబంలో ఉన్నాయి. ఒకటేమో సవితుపోరు, ఒకటేమో పిల్లలు లేకపోవడం కదండి. మరి ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబము సంతోషంగా ఉంటుందా, సమాధానంగా ఉంటుందని కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఏదో సమస్య, ఏదో మాట, ఏదో నిందలు, ఏదో గొడవలు జరుగుతూనే ఉండవచ్చు కదండి. మరి అలాంటి పరిస్థితి చూసినట్టు కనుక సమూయేలు గారి యొక్క కుటుంబ పరిస్థితి అయినా బాగుందంటే కనుక ఏమాత్రం కూడా బాగాలేదని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆ వాక్యాలు బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వాళ్ళరా కదండి. అక్కడ అంటూ ఉన్నాడు రెండవ వచనంలో వీరిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనంలో ఒకదాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, హన్నాకు పిల్లలు లేకపోయిరి. అయినప్పటికీ కూడా ప్రియతులారా, మరి ఏల్కన తన యొక్క భార్యలు తీసుకుని, తన యొక్క పిల్లల్ని తీసుకుని ప్రతి సంవత్సరం కూడా షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి వెళుతున్న విధానం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ స్త్రీలలో మన హన్న గారి గురించి అనేకమైన సందర్భాలు మనం విన్నాం. బర్త్డేలైనా లేదంటే ఏదైనా ఒక స్త్రీ గురించి, ప్రార్థన గురించి మన వాక్యం నేర్చుకోవాలన్నా, వాక్యం వినాలన్నప్పటికి కూడా మనకు గుర్తొచ్చే స్త్రీ ఎవరంటే కనుక హన్న కదండి. హన్న లేకుండా స్త్రీల యొక్క ప్రసంగం అనేది ముగించబడదు. ఎందుకంటే మరి ఆమె పాత నిబంధనలో ఉన్నప్పటికీ ఆమె కొత్త నిబంధనలో కలిగినటువంటి విలువలు కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది కదా. మరి పాత నిబంధనలో కొత్త నిబంధనలో అనేక మంది విలువ కలిగిన స్త్రీలు మనకు కనిపిస్తుంటారు, కానీ పాత నిబంధనలో మనం చూసినట్లయితే కనుక ఒక తగ్గింపు జీవితం కలిగిన స్త్రీలలో మనకి హన్న ప్రప్రదంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియదేవులారా. అయితే ఆ యొక్క హన్న గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆమె దేవుని యొక్క మందిరానికి వెళ్ళి తన యొక్క సమస్యని చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుటుంబంలో సమస్య, అదేవిధంగా పిల్లలు లేని సమస్య, లేదంటే తన యొక్క సౌతితోటి పోరు కదండి. ఎన్ని బాధలు ఆ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ప్రియదేవులారా ఆ యొక్క హన్నను మనం చూసినది కనుక ఆమె తన యొక్క తోడుకోలతోటి గొడవకు దిగిన సందర్భం ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. ఆమె దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆమె దేవునికి తన బాధను చెప్పుకుంటున్న విధానం మనకి కనిపిస్తూ ఉంది. తన ఆనాటి యాజకుడైనటువంటి ఏలి ఆమెని మొత్తురాల అని సంబోధించినప్పటికి కూడా, ఆమెను బాధలో బాధ పెట్టినప్పటికీ, సమస్యలు చుట్టుముడుతున్నప్పటికి కూడా అన్న ప్రియదేవులారా ఒక మాట కూడా మరి ఏలిని అన్న సందర్భం మన ఎక్కడ కూడా కనిపించట్లేదు కదండి. అంటూ ఉంది, నా ఏలిని వాడ నేను మొత్తురాలని కాదు, దుఃఖం చేత నా స్వరము మారిపోయిందని, నా బాధలో ఉన్నానని చెప్పి విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి సమూయేలు సమాజంలో పరిస్థితులు బాగోలేదు, సంఘంలో కుటుంబంలో పరిస్థితులు కూడా బాగోలేదు. అయితే మూడవదిగా మనం చూస్తున్నది కనుక, మూడవదిగా ఒక వ్యక్తిని ప్రభావితం చేసే అంశం ఏంటంటే కనుక సమాజం మనం చూసాము, కుటుంబాన్ని మనం చూసాము. మూడవది ప్రియదేవుని వల్లరా సంఘం పరిస్థితి ఏమైనా బాగుందా, సంఘంలో మంచి వాక్యం జరుగుతూ ఉందా, సంఘంలో మంచి ఆరాధన జరుగుతుందంటే కనుక అలాంటి పరిస్థితులు కూడా ఎక్కడా కూడా ఆ దినాల్లో కనిపించట్లేదు. మరి లేదంటే సమూయేలు పుట్టే సమయానికి ఆ రోజు మందిరం యొక్క ఆరాధన లేదంటే యాజకత్వాన్ని ఎవరు జరిగిస్తున్నారంటే కనుక చూడండి, ఆ 3వ వచనము చివరిలో, ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోప్ని, ఫినెహసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. చూడండి, సమూయేలు జన్మించే సమయానికి లేదంటే సమూయేలు జీవిస్తున్న సమయంలో మరి ఆ రోజు యాజకులుగా ఎవరున్నారంటే కనుక ఏలీ కుమారులైనటువంటి కుమారులు మరి హోప్ని, ఫినెహసులు దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. పోనీ వారు యాజక ధర్మాన్ని ఎలా చేస్తారో, మంచిగా చేస్తారంటే కనుక కాదండి. ఎలా చేస్తారంటే కనుక చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరంట. అయితే వీళ్ళ మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు,
ఈ ఏలీ కుమారులు మందిరంలో యాజకత్వాన్ని చేస్తూ ఉన్నారు. అయితే వారు ఎలా చేస్తారంటే కనుక దేవుని ఎరిగిన వారిగా చేస్తూ ఉన్నారంట. చూడండి ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. దేవునికి తెలియకోకుండానే దేవుని మందిరంలో పరిచర్యను వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కలిగిన విధానం ఏంటంటే ప్రియజనులారా, వారు దేవుని ఎరిగిన వారే సేవ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవాలయానికి తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క పాప పరిహార్థ బలుల్ని వాళ్ళు దొంగిలిస్తూ ఉన్నారు. ఈ విషయాలు మనం ముందు ప్రసంగాలు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. యొక్క ఏలీ కుమారుల యొక్క ఆరాధన ఏ విధంగా చేస్తున్నారు, బలులు ఏ విధంగా చేస్తారు అనేది. అంటే మందిరంలో సరైన విధానంలో ఆరాధన జరగట్లేదు. మందిరంలో సరైన విధానంలో ప్రియదైన వల్ల బలులు అనేవి జరగట్లేదు. అంత మాత్రం అంటే కనుక కాదు. చూడండి, అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం నుంచి, ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును, మాట చెవిని పడగా వారిని పిలిచాను. చూడండి ప్రియదేవులారా, వారు దేవుని ఎరుగుకోకుండానే వాళ్ళు పరిచర్యను వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి దేవుని ఆరాధన లేదంటే పాప పరిహార్థ బలులు వారి క్రమమైన రీతిలో వాళ్ళు చేయట్లేదు. అంత మాత్రం అంటే కాదు, ఇంకా ఏం చేస్తారు కనుక సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలను వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. ఆ ఏలీ కుమారులు మందిరం ఉన్నారంటే కనుక మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా మానివేసిన సందర్భాలు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే వచ్చిన స్త్రీలని ఆ ఏలీ కుమారులు పాడు చేస్తూ ఉన్నారు ప్రియనులారా. అయితే ఈ 3 సందర్భాల్లో మనకి ఏం అర్థమవుతుందంటే కనుక సమూయేలు వచ్చే సమయానికి, లేదంటే సమూయేలుకి ఉన్న సమయానికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక సమాజం యొక్క పరిస్థితులు బాగాలేదు, కుటుంబం యొక్క పరిస్థితులు బాగాలేదు, సంఘం యొక్క పరిస్థితులు బాగాలేదు. అయినప్పటికీ ప్రియనులారా, సమూయేలు వచ్చాడు. సమూయేలు ఎలా ఉన్నాడండి, ఎలా జీవించాడు, ఎలా నిలబడ్డాడంటే కనుక తెలుసు కదా. సమూయేలు గొప్ప ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. సమూయేలు గొప్ప యాజకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. సమూయేలు గొప్ప రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. గొప్ప న్యాయాధిపతిగా కనిపిస్తున్నాడు ప్రియనులారా. అంటే సమూయేలు ప్రియదైన వల్లరా జీవించే సమయానికి సమాజం యొక్క పరిస్థితులు పోగలేకపోయినా, సంఘం యొక్క పరిస్థితులు పోగలేకపోయినా, కుటుంబం యొక్క పరిస్థితులు పోగలేకపోయినప్పటికీ ఆ సమూయేలు మీద వాటి యొక్క ప్రభావం ఏమాత్రం కూడా రాలేదు. సమాజం ఎలా ఉన్నప్పటికీ, సంఘం ఎలా ఉన్నప్పటికీ నేను మాత్రము దేవుని ఆరాధిస్తూ ఉంటాను, దేవుని మీద నేను ఆధారపడి ఉంటాను, దేవుని నేను స్తుతిస్తూనే దేవుని యొక్క పరిచర్య నేను చేస్తూనే ఉంటాను అంటున్నాడు ప్రియదినుల సమూయేలు. మనమైతే ఏమంటాం, ఒకవేళ ఈయన బ్రదర్ నువ్వు ఈ మందిరానికి రావట్లేదంటే కనుక ఇంట్లో పరిస్థితులు ఏమీ కూడా బాగాలేదంటూ ఉంటాం. ఏంటి లేదంటే కనుక ఎక్కడ కనిపించట్లేదు ఏంటంటే కనుక సమాజంలో పరిస్థితులు ఏమీ బాగాలేదు, ఎందుకులే తిరగడమని చెప్పి ఇంటి దగ్గర కూర్చుండమంటూ ఉంటారు కదండి. లేదంటే కనుక ఏంటేమో మందిరానికి రావట్లేదంటే కనుక మందిరంలో పరిస్థితులు బాగాలేదు అని చెప్పిన సందర్భాలు మనం వింటూ ఉంటాం ప్రియనులారా. కానీ సమూయేలు అలాగా వంకలు చెప్పుని తప్పించుకున్నాడా? సమూయేలు వంకలు తప్పించుకున్నాడంటే కనుక లేదు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన గురి దేవుని మీద కలిగి ఉన్నాడు. సమాజం ఎలాగున్నా, సంఘం ఎలాగున్నా, కుటుంబం ఎలాగున్నా నేను బాగుండాలి. ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడటమే కాదు, ఆయన నిలబడి ప్రియదేని వల్లరా ఆయన సమాజాన్ని మార్చాడు, ఆయన కుటుంబాన్ని మార్చాడు, ఆయన సంఘాన్ని కూడా మార్చిన విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలాగుందో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం సమాజం పరిస్థితి పోలేదని, సంఘం పరిస్థితి పోలేదని చెప్పి మందిరం రావడం మానేసి కూర్చున్నామా? మరి మనం ప్రియదేని వల్లరా సమూయేలు అలాగే ఉన్నట్లయితే కనుక ఈరోజు మనం సమూయేలు గురించి ధ్యానం చేసుకునేవారు అంటారా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆ దినాల్లో పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే కనుక ఏమాత్రం కూడా చెప్పుకోవడానికి ఆస్కారం లేని పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రియదేని వల్లరా. అయినప్పటికి కూడా సమూయేలు నిలబడ్డాడు. ఏమైందండి? సమూయేలు నిలబడి ప్రియదేవులరా తనకు అనుకూలంగా సమాజాన్ని మార్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. తనకు అనుకూలంగా సంఘాన్ని మార్చుకున్నాడు, తనకు అనుకూలంగా కుటుంబాన్ని మార్చుకున్నాడు. నేను ముందే చెప్పాను, సమూయేలు అనగా మనకి ఏమనుకున్నామండి? ఆయన ఒక పరిష్కారం. సమూయేలు అనగా పరిష్కారం. సమూయేలు రానంత వరకు కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. సమూయేలు ఎప్పుడైతే పుట్టాడో ఏమైంది?
సమస్యల పరిష్కారం అయిపోయింది. సంఘంలో సమస్య ఉంది. సమూయేలు ఎప్పుడైతే మందిరంలోకి పరిచర్య చేయడం ప్రారంభించాడో మందిరంలో సమస్య అనేది పరిష్కారం అయింది. సమాజంలో రాజు లేడు. సమాజం ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళట్లేదు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరిష్టానుసారంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే సమూయేలు ప్రియదేవులారా సమాజంలోకి వచ్చి దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు, ప్రియదేవులారా సమాజంలో పరిస్థితులు కూడా మార్చివేశాడు. ఇశ్రాయేలుకి ఒక రాజుని పెట్టాడు. వాళ్ళకు కట్టడలు కొన్ని నిబంధనలు దేవుని ద్వారా పొందుకొని సమాజంలో పెట్టాడు. మీరు ఈ విధంగా నడుచుకోండి, మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి, ఈ విధంగా పరిపాలన చేసుకోమని చెప్పి కొన్ని నిబంధనల్ని ప్రభు ద్వారా మరి సమాజానికి అందించిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ప్రియదేవుని వల్ల. కాబట్టి ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క వాక్యాల్ని మన జీవితంలోకి మనం అన్వయించుకున్నట్టు కనుక ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన సంఘంలో మన పరిస్థితి ఏంటి? సమాజంలో మన పరిస్థితి ఏంటి? కుటుంబంలో మన పరిస్థితి ఏంటి? మనం ఇంకా సమస్యగానే ఉంటూ ఉన్నామా, లేదంటే ఆ సమస్యలకి పరిష్కారంగా మనం ఉంటున్నామా లేదంటే ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోవడమే కాదు, మనం ప్రశ్నించుకోవాలి. లేదంటే ఈ పరిస్థితులు ప్రభావాల నా మీద ఎక్కువ చేస్తూనే నేను తట్టుకోలేనని చెప్పి మనం వెనకడుగు వేస్తూ ఉన్నామా? కుటుంబంలో పరిస్థితులు సమస్యలు తట్టుకోలేకపోతూ ఉన్నాను, సమాజంలో పరిస్థితులు తట్టుకోలేకపోతూ ఉన్నాను, లేదంటే ఇరుగు పొరుగు వారి యొక్క చూటుబడి మాటలు నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను నేను చెప్పి కృంగిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం ప్రియతులారా. సమూయేలు ఆ విధంగా ఉన్నాడంటే కనుక ఆ విధంగా లేడు. వాటిని ఎదిరించాడు, వాటిని జయించాడు. తద్వారా సమూయేలు జయాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియతులారా. అయితే సమూయేలు చెడిపోవడానికి అవకాశం లేదంటే కనుక బోల్డ్ అవకాశాలు ఉన్నాయి కదండి. సమూయేలు చెడిపోవడానికి అవకాశం లేదంటే కనుక సమాజానికి వెళ్తే చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మందిరంలోనే అవకాశం చాలా. ఎందుకంటే సమూయేలు ఎవరో చూస్తూ ఉన్నాడంటే కనుక ఆ మందిరంలో సమూయేలు, ఏలీ ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటు ఎవరున్నారు? ఏలీ కుమారులు ఉన్నారు, హోప్నీ ఫినెహాసులు. మరి ఆ మందిరంలో మరి హోప్నీ ఫినెహాసులు ఏమైనా భక్తిగా జీవిస్తున్నారా, గొప్ప ప్రార్థన పరులుగా ఉన్నారంటే కనుక లేదు. అయినప్పటికీ ఆ మందిరంలో జీవిస్తున్నప్పుడు కూడా ఆ హోప్నీ ఫినెహాసుల యొక్క ప్రభావము ఏమాత్రం కూడా సమూయేలు మీదకి రాలేదు. చూడండి ఎంత గొప్ప విషయమును. మరి ఈరోజు మరి యవనస్తుమైన మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనం చెప్తున్న కారణాలు ఎలాగ ఉంటూ ఉన్నాయి? తట్టుకోలేకపోతున్నాను బ్రదరు కదా. పాత స్నేహాలు వదిలేయలేకపోతున్నాను, లేదంటే పాత అలవాట్లు మానుకోలేకపోతూ ఉన్నాను. వచ్చేలా ఉంటుంది మీటింగ్కి, కానీ ఆ సమయానికి ఏదో ఒక చిన్న పని, లేదంటే మందిరం ఏమీ సరే మానకూడదు అనుకున్నాను, కానీ ఎవరు ఆ సమయానికి పిలుస్తూ ఉన్నారని చెప్పి చూడండి మరి ఎలాంటి పరిస్థితుల యొక్క ప్రభావాలు మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. నువ్వు పాదాన్ని వదిలిపెట్టి నువ్వు మందిరానికి రావాలనుకుంటూ ఉన్నావు, సహవాసానికి రావాలనుకుంటూ ఉన్నావు, లేదంటే దేవునితోటి మంచి సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటూ ఉన్నావు, వాటిని వదిలివేయాలనుకుంటూ ఉన్నావు. అయినప్పటికీ వాటి యొక్క ప్రభావం నీ మీద నుంచి వెళ్ళట్లేదు. నువ్వు ఏదైతే వదిలేయాలనుకున్నావో కానీ నువ్వు వదలనుకున్నా కానీ దాని యొక్క ప్రభావం నువ్వు వదిలించగలేకపోతూ ఉన్నావు. అయితే సమూయేలు విషయానికి వచ్చినట్లయితే ప్రియదేవుని వల్లరా, ఇక్కడ సమూయేలు సమాజంలో పరిస్థితి కానీ, మందిరంలో పరిస్థితి కానీ, కుటుంబంలో పరిస్థితి కానీ బాగోలేకపోయినప్పటికీ వాటి యొక్క ప్రభావము ఏమాత్రం కూడా సమూయేలు మీదకి రాలేదు, రప్పించుకోలేదు. దానికి గల కారణం ఏంటంటే సమూయేలు యొక్క సహవాసం, సమూయేలు యొక్క ఫ్రెండ్షిప్. సమూయేలు మొట్టమొదటి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కనుక దేవుని యొక్క సేవకుడితోటి ఆయన ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఏలీతోటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు. అదే మందిరంలో ఏలీ కుమారులు ఉన్నారు, వాళ్ళతో కూడా సహవాసం చేయవచ్చు. వాళ్ళతో సహవాసం చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళలాగానే ప్రవర్తిస్తాడు. తన యొక్క సమకాలికులే ఒకవేళ ఇంచుమించు వయసులోను, కానీ ఏలీ తనకంటే ఎంత పెద్దవాడు? వృద్ధుడు. మరి వృద్ధాప్యం ఉన్న వ్యక్తితోటి ఈరోజు సమూయేలు సహవాసం చేస్తూ ఉన్నాడు. మన భాష చెప్పుకోవస్తే కనుక ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు సేవకులతో మనం ఎంత మంచి సంబంధాన్ని కలిగి ఉంటున్నాం ఈరోజు మన మందిరాల్లో? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మన మందిరాల్లో మన సేవకులతోటి మనకున్న రిలేషన్షిప్ ఎలా ఉంటూ ఉంది ఈరోజు? మనకు సమూయేలు గొప్ప పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. సమూయేలుకి ఏలీకి చాలా ఏజ్ డిఫరెంట్ ఉంది కదండి, చాలా ఏజ్ డిఫరెంట్ ఉంది.
అయినప్పటికీ కూడా సమూయేలు సహవాసం ఏమవుతుంటే కనుక దేవుని యొక్క సేవకుడితోటి, దేవుని యొక్క సేవకుడితోటి సమూయేలు మంచి సహవాసము, మంచి ప్రియతరుల మంచి రిలేషన్షిప్ అతను చేశాడు. కాబట్టి ప్రియతరులారా, అతను పడిపోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే సమూయేలు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సమూయేలు నిద్రపోయే స్థలం ఎక్కడంటే దేవుని యొక్క మందిరంలో. సమూయేలు దేవుని మందిరం ఉన్నప్పుడే దేవుడు సమూయేలుని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం సమూయేలు గురించి మనం చూసినట్లయితే కనుక సమూయేలు వృద్ధుల్ని గౌరవించే వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా సమూయేలు గురించి మనం చూసినట్లయితే కనుక సమూయేలు ప్రియతరులారా బద్ధకం లేని వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మరి ఈ లక్షణాలు మరి యవనస్తులమైన మనలో ఉన్నాయంటారా? మనం ఎక్కడ గడుపుతూ ఉన్నాం? దేవుని మందిరంలో మనం ఎంత సమయం గడుపుతూ ఉన్నాం ప్రియదేని వాళ్ళరా? ఒకసారి ఆలోచించేయండి. వారానికి ఒకరోజు ఆరాధన అంటే అది కూడా 2 గంటలు 2.5 గంటల ఆరాధన అంటే కనుక మనం ఆ 2 గంటలైనా పూర్తిగా ఉండగలుగుతున్నామా దేవుని మందిరంలో? లేదంటే పోనీ దేవుని సంఘం బలపడాలని, విశ్వాసులు బలపడాలని చెప్పి మరి దేవుని సేవకుడు మరి సహవాస కొడుకులు, ప్రార్థన కొడుకులు, కృతజ్ఞత కొడుకులు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మరి దాంట్లో మనం పాల్గొంటూ ఉన్నామా? ఎంతవరకు పాల్గొంటూ ఉన్నాం? సమూయేలు నిద్రపోయే స్థలము సంఘమే, సంఘంలో మందిరంలోనే అతను నిద్రపోయాడు. ఆయన అంటే దేవుని యొక్క మందిరంతో ఆయన మంచి సంబంధాన్ని కూడా కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మందిరంతో కూడా ఆయన మంచి సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియదేని వాళ్ళరా. అదేవిధంగా సమూయేలుకి ఆయన ఏమాత్రం కూడా బద్ధకం లేని వ్యక్తి కదండి. ఆయన సోమరపోతు కాదు. ఎందుకంటే దేవుని వాక్కు 3 సార్లు పిలిచినప్పుడు కూడా నొద్దుట్లో ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కొనుక్కోకుండా, ఏమాత్రం సనుక్కోకుండా ఆయన లేచి వెళ్ళి ఏలీతో మాట్లాడే సందర్భాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కదండి. ఆయన పెద్దలను గౌరవించే వ్యక్తి. ఎందుకంటే ఆయన యాజకుడు లేవి వృద్ధాప్యంలో ఉన్నాడు కదండి. వృద్ధాప్యంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్కు సమూయేలుకి ప్రత్యక్షమైన తర్వాత అది ఎవరి గురించి అంటే ఏలి కుమారుల మీదకి ప్రభు యొక్క తీర్పు వచ్చింది. నేను ఇలాగ వాళ్ళని చేయబోతున్నాను అన్నప్పుడు ప్రియతులారా, ఇంత గొప్ప దర్శనం నాకు వచ్చింది కదని చెప్పి సమూయేలు విర్రవిగిపోలేదు. అయినప్పటికీ కూడా యథాప్రకారం పొద్దున్న లేచాడు. దేవుని యొక్క మందిరం యొక్క తలుపులు ఆయన చేస్తాడు. తన యొక్క పరిచర్యను ఆయన చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇన్ని మంచి లక్షణాలు ప్రియదేని వల్ల సమూయేలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సమాజం యొక్క పరిస్థితికి పోకపోయినా, కుటుంబం యొక్క పరిస్థితికి పోకపోయినా, సంఘం యొక్క పరిస్థితికి పోకపోయినా ఆయన నిలబడటమే కాదు, ఆయన సమాజం యొక్క పరిస్థితుల్ని మార్చివేశాడు. ప్రియదేని సమాజాన్ని మార్చివేశాడు. ఆ పరిస్థితుల్ని సరిచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియదేని. అయితే ఈరోజు మన మందిరంలో మన పరిస్థితి, లేదంటే యవనస్తులమైనటువంటి మనం ఉన్నాం కదా, అయితే మన యొక్క పరిస్థితి ఏంటని చెప్పి ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. మన సేవకులతో మన యొక్క సహవాసం ఎలా ఉందని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే కనుక ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు, లేదంటే ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నాకు ఒక సందర్భం నాకు గుర్తొచ్చింది. ఏదంటే మరి మా యొక్క స్థానిక సంఘాపరులు, మరి క్రీస్తు శేషులు మా పెదనాన్నగారు, మరి పెద్దయ్య గారు యేసురత్నం గారు, ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన దేవుని మా యొక్క స్థానిక మందిరములో ఆయన సేవకుడిగా పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. అయితే ప్రభువు నాకు ఇచ్చిన ఒక భాగ్యం ఏంటంటే మరి మీటింగులకి తీసుకెళ్ళడానికి, మరి ఎక్కడికైనా కూడుకులంటే తీసుకెళ్ళడానికి ఆ రోజు నేను ఆయనకి ఎంతగానో సహకారిగా ఉన్నాను. ఆ రోజు ప్రారంభంలో లోన బండి మీద తీసుకెళ్ళిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఆ తర్వాత పల్సర్ బైక్ వాళ్ళ పిల్లలు కొనిచ్చిన తర్వాత ఆ బండి మీద ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, సొసైటీ కాడికి వెళ్తే పంట చేల దగ్గరికి తీసుకెళ్ళడానికి, సంతకి వెళ్తే సంతకి తీసుకెళ్ళడానికి, లేదంటే మందిరం దగ్గరికి కూడుకులు, శనివారం ప్రార్థన కూడికి అయితే, ఆదివారం కూడుకులు అయితే కనుక మరి దేవుని యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. ఆయన నాకు వయసు అప్పుడు నా వయసు ఎంత అంటే ఇంచుమించు 18-17 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఆ సమయంలో 18-19 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఆ దేవుని యొక్క సేవకుడితోటి మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. మరి అంత మాత్రమే అంటే కనుక అంత మాత్రమే కాదు, ప్రజెంట్ ఇప్పుడు కూడా మరి మా దేవుని యొక్క సేవకులు మరి ధర్మారావు గారు, కొండ ధర్మారావు గారు, ఆయన కూడా పెద్ద వయసు కలిగిన వ్యక్తే. మరి ఆయనతోటి కూడా మంచి సంబంధం కలిగి ఉండడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. ఎందుకంటే ఒక దినాన్న మా ఇంటి దగ్గర ఒక కార్యక్రమం జరిగింది. అది ప్రార్థన గుడికి అయితే కాదు కానీ పురుడై ఉంటుంది.
అయితే ఆ రోజు భోజనాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే స్త్రీ సమాజం వచ్చారు, కార్యక్రమం జరిగించుకున్నారు. మరి భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ధర్మరావు గారు ఏదో బ్యాంక్ దగ్గర పని చూసుకుని భోజన టైంకి ఆయన వచ్చారు. అప్పటికి అందరూ కూడా భోజనం చేసాము. వడ్డించిన వారు కూడా భోజనం చేసిన తర్వాత మేము ఇంకా చివరిలో ఉన్నాము. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన భోజనం పెట్టాము. భోజనం పెడుతున్నప్పుడు ఆయన తిన్నారు కాబట్టి నేను చేయకూడకోకుండా నేను పక్కనే ఉండి ఇద్దరమే కూర్చున్నాం. ఆ బంతులు ఇంకా అందరూ కూడా ఖాళీ అయిపోయారు. ఖాళీ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ నేను చేయకూడలేదు ఆయన భోజనం చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను ఆట పట్టించిన కొరకు ఏం చేశారంటే దూరం నుంచి ఒక వీడియో తీశారు. ఆ వీడియో తీసి మా వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్నారు. అయితే అది చూసిన తర్వాత నన్ను ఏదో ఆట పట్టిందామని వాళ్ళు వీడియో తీశారు. కానీ ఆ వీడియో ఇప్పుడు కూడా నా దగ్గర అలాగే గుర్తుంది. ఆ వీడియో చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రియదైన వాళ్ళరా ఆ సహవాసం ఆ సంబంధం అనేది నాకు ఇంకా గుర్తు. అంటే వాళ్ళు తీసిన సందర్భం వేరేప్పటికీ వారు తీసిన విధానం వేరేప్పటికీ అది చూస్తున్నప్పుడు అయ్యే నాకు మంచి అనుభూతులు. ఈ వాక్యం లేదంటే ఈ సేవకుడికి ఈ సమూయేలు ఏలి యొక్క పరిచర్య విధానాన్ని చూస్తున్నప్పుడు నాకు అయ్యే విషయాలు గుర్తుకు వచ్చే ప్రియదైన. కాబట్టి ఏలి వృద్ధుడైనప్పటికీ మరి సమూయేలు యవనస్తుడైనప్పటికీ ప్రియదైన వాళ్ళరా సేవకుడితోటి మంచి సంబంధం అనేది ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదైన. కాబట్టి ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. సంఘం యొక్క పరిస్థితులు లేదంటే కనుక కుటుంబం యొక్క పరిస్థితులు, సమాజం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా మనం ప్రభు కొరకు నిలబడే వారంగా మనం ఉండాలి. ప్రభు కొరకు మనం నిలబడే వారంగా ఉండాలి. ఒకవేళ ప్రభు కొరకు నిలబడే వారంగా మనం ఉన్నట్లయితే కనుక సమూయేలు ఏ విధంగా సంఘం యొక్క పరిస్థితుల్ని, సమాజం యొక్క పరిస్థితుల్ని, కుటుంబం యొక్క పరిస్థితుల్ని మార్చివేశాడు, ఈరోజు ప్రభు నిన్ను నన్ను కూడా అలాగే వాడుకుంటాడు. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా వాడుకుంటాడు. కానీ మనం ప్రభుకి ఆ అవకాశాన్ని మనం ఇచ్చేవారంగా మనం ఉండాలి. ప్రభుకి అవకాశం ఇచ్చేవారంగా ఉండాలి. ఎందువల్లంటే ప్రియదైన వల్లరా మనం చూసాము ఆ దినాల్లో ప్రభు యొక్క వాక్కు తరచుగా రావడం లేదు. ఏది మందిరం యొక్క పరిచర్య జరుగుతున్న సమయంలో దేవుని యొక్క వాక్కు ఆ దినాల్లో లేదు. 3 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే ఆ రోజు దేవుని యొక్క మాట వినేవారు లేరు. దేవుని యొక్క మాట వినేవారు లేదు కాబట్టి దేవుడు కూడా మాట్లాడడం అనేది మానివేశాడు. ఎప్పుడైతే మాట వినేవంటి సమూయేలు వచ్చాడో మందిరంలోనికి, అప్పుడు మరలా దేవుడు మాట్లాడడం అనేది స్టార్ట్ చేశాడు. అప్పుడు మరలా దేవుని యొక్క దర్శనం అనేది భూమి మీదకి వచ్చింది. మరలా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్ అనేది భూమి మీదకి వచ్చి మరలా దేవుడు మనుషులతోటి మాట్లాడటము ప్రారంభించాడు. ఖచ్చితంగా వినేవారు ఉంటే దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. ఖచ్చితంగా నిలబడేవారు ఉంటే కనుక దేవుడు తప్పనిసరిగా మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు మనం ఎందుకు నిలబడకూడదు? మనం ఎందుకు ప్రియదైన వల్ల గట్టిగా నిలబడి మనం ఎందుకు పరిచర్య చేయకూడదు అంటే కనుక ఖచ్చితంగా చేయవలసిన వారే మనం ఉండాలి. ఈరోజు నీ మందిరంలో అయినా సరే, నీ కుటుంబంలో అయినా సరే, నీ సమాజంలో అయినా సరే మీరు నిలబడి ప్రభువా నీ కోసం నిలబడతాను, ప్రభువా నీ కోసం నేను పరిచర్య చేస్తానని చెప్పి నిలబడినట్లయితే కనుక దేవుడు మన ద్వారా కూడా దేవుడి కార్యాలని జరిగించుకుంటాడు. ఆ రోజు సమూయేలు నిలబడ్డాడు. సమూయేలు ద్వారా దేవుడి కార్యాన్ని జరిగించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను నిలబడితే కనుక మన ద్వారా కూడా దేవుడు కార్యాలని జరిగించుకుంటాడనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్న ప్రియదైన. కాబట్టి సమూయేలు గొప్ప మార్పును తీసుకొచ్చే విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మరి మనం తీసుకురాలామంటే కనుక మనం కూడా తీసుకురాగలుగుతాం. అయితే సమాజం యొక్క ప్రభావం కానీ, సంఘం యొక్క ప్రభావం కానీ మన మీద పడకూడదు. ఎందుకంటే ఆ దినాల్లో సమాజం ఎలాగుందో ఈరోజు సమాజం కూడా అలాగే ఉంది. ఆ దినాల్లో కుటుంబాలు ఎలా ఉన్నాయో ప్రియదైనరా ఈరోజు కూడా ఏ కుటుంబం కూడా సంతోషంగా ఉన్న సందర్భాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక శోధన ప్రతి కుటుంబాన్ని కూడా శోధిస్తూనే ఉన్నాడు శోధకుడు. అయినప్పటికీ కూడా ప్రియదైనరా మనం నిలబడే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ యొక్క సమూయేలు యొక్క జీవితాన్ని లేదంటే ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ సమూయేలు అంట విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసిన విధానం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తు చేసుకున్నట్లయితే ఏ సందర్భాలు ఇదే జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన జీవిత కాలంలో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క సేవకులు ఏమంటూ ఉంటారంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారుకి సాదృశ్యంగా మరి సమూయేలు కనిపిస్తున్నాడని చెప్పి అంటూ ఉంటారు. ఎలాగంటే కనుక మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాజంలో ఉన్న దినాల్లో ఆ సమాజం యొక్క పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి.
సమూయేలు దినాలు ఎలాగున్నాయో ప్రభుని యేసుక్రీస్తు వారు దినాల్లో కూడా సమాజము ఆ రీతిగానే ఉంది కదండి. ఎవరిష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. పోనీ సమాజం పరిస్థితి బాగోలేదు, పోనీ కుటుంబ పరిస్థితి ఏమైనా బాగుందా? ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబ పరిస్థితి ఏమైనా బాగుందంటే కనుక, ప్రభుని యేసుక్రీస్తు వారి కుటుంబంలో విలువ ఉందంటే కనుక విలువ లేదు కదండి. తన యొక్క సహోదరులే మరి ప్రభుని యేసుక్రీస్తు వారిని లెక్క చేయని పరిస్థితులు. ఇంకా చెప్పుకొచ్చేస్తే కనుక ఈయన ఒక పిచ్చోడని చెప్పి ఆయన మీద ముద్ర వేసినట్లే మనము చూస్తూ ఉన్నాం. ప్రియదేని వల్ల ఆ ఇంటి వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పోనీ సమాజంలో ఆ దినాల్లో రోమా ప్రభుత్వం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. మరి రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మనం ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. శిలువ యాగం అవన్నీ కూడా మనకు జ్ఞప్తికి వస్తూ ఉన్నాయి. అంటే భయంకరమైనటువంటి ప్రభుత్వం అక్కడ రూల్ చేస్తూ ఉంది. కుటుంబంలో పరిస్థితులు సరైన రీతిలో లేవు, సమాజం యొక్క పరిస్థితులు సరైన రీతిలో లేదు. పోనీ మందిరంలో పరిస్థితులు బాగున్నాయంటే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారు జీవిస్తున్న దినాల్లో మందిరం యొక్క పరిస్థితులు కూడా ఏం బాగోలేదు. ఆ దినాల్లో మందిరం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక ఎలా ఉన్నాయండి? వ్యాపార స్థలాలుగా మందిరాన్ని మార్చివేశారు. సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక ఘోరమైన దొంగ వ్యాపారాలు చేసుకునే స్థలాలుగా అవి మారిపోయి, అయినా సరే మరి ప్రభుని యేసుక్రీస్తు నిలబడ్డారంటే కనుక నిలబడ్డారు. మరి ఆయన మార్చారే పరిస్థితులు అంటే కనుక ఆయన మార్చారు. సమాజం యొక్క పరిస్థితులు మార్చారు, కుటుంబాల యొక్క పరిస్థితులు మార్చారు, అదేవిధంగా సంఘం యొక్క పరిస్థితులను ఆయన మార్చాడు. ప్రియదులారా, ఆయన కుటుంబంలోనే ఆయన చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన సహోదరులు మార్చబడ్డారు. ఆయనే ఎవరు కనిపిస్తున్నారు మనకి? యాకోబు గారు కనిపిస్తూ ఉన్నారు. ఆయన మార్చబడ్డాడు, రక్షించబడ్డాడు, ప్రభువుని తెలుసుకున్నాడు. తద్వారా ఆయన యాకోబు పత్రికనైనా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు సంచరించిన దినాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక ఏమాత్రం కూడా బాగోలేదు. అయినప్పుడు కూడా ప్రభు నిలబడ్డాడు, పరిస్థితుల్ని మార్చివేశాడు. అయితే ఈరోజు సమూయేలు పాఠం ద్వారా ప్రభు మనకు నేర్పుతున్నాడు ఏంటంటే కనుక యవనస్తులమైన పెద్దవారమైన సంఘస్థులమైనా సరే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి కనుక సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా, సమాజం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా, కుటుంబం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా మనం నిలబడాలి, ప్రభువులో మనం నిలబడాలి. ప్రభు మన ద్వారా ఆ పరిస్థితుల్ని మారుస్తాడని చెప్పి ప్రభువు ఆశపడుతున్నాడు. ఆ రోజు సమూయేలు నిలబడ్డాడు. సమూయేలు ద్వారా ప్రభు గొప్ప కార్యాల్ని జరిగించుకున్నాడు. మరి ఈరోజు మరి మనం నిలబడుతూ ఉన్నామా? మనం నిలబడగలమా? నిలబడాలి. ప్రియదేని వర్లారా, సంఘం గురించి పరిస్థితులు, సమాజం యొక్క పరిస్థితులు, లోకం యొక్క పరిస్థితులు మనం ఏమాత్రం కూడా ఆలోచించకూడదు. ఆ దినాల్లో ఎలా ఉందో ఈ దినాల్లో కూడా అలాగే ఉంది. సమాజ పరిస్థితులు అలాగే ఉన్నాయి, కుటుంబం యొక్క పరిస్థితులు అలాగే ఉన్నాయి, సంఘం యొక్క పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే కార్యాల రూపు మార్చుకున్నాయి, కానీ ప్రియదేని ద్వారా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా ఆ విధంగానే ఉన్నట్లే మనం చూస్తూ ఉన్నాము. అయితే మనం నిలబడి ప్రభు కొరకు సమూయేలు వలె నిలబడి గొప్ప కార్యాలు జరిగించే వారం ఉండాలని ఈయన మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.